స్టూడియో గ్రీన్ నిర్మించిన వావాతియార్ తెలుగులో అన్నగారు వస్తారు సినిమా విడుదల విషయంలో నెలకొన్న అనిశ్చితి చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ విడుదల కేవలం నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్లను అధిగమించడంపైనే ఆధారపడి ఉంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాకు సంబంధించిన పాత ఆర్థిక వివాదాల కారణంగా గతంలో ఈ సినిమా విడుదలకు కోర్టు స్టే విధించింది. కోర్టు ఆదేశం మేరకు నిర్మాత పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించే వరకు సినిమాను ఏ రూపంలోనూ విడుదల చేయకూడదు. ఈ సమస్యల కారణంగా డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలనే ప్రయత్నం చివరి అస్త్రంగా కనిపిస్తోంది. సినిమా విడుదల మరింత ఆలస్యమైతే అమెజాన్ ప్రైమ్ వీడియోతో కుదిరిన ఓటీటీ ఒప్పందం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం సినిమా తప్పనిసరిగా డిసెంబర్ నెలలోనే థియేటర్లలో విడుదల కావాలి. ఒకవేళ గడువులోగా అంటే డిసెంబర్ నెలాఖరు సినిమా విడుదల కాకపోతే అమెజాన్ ప్రైమ్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఓటీటీ కాంట్రాక్ట్ రద్దు జరిగితే అది అన్నగారు వస్తారు చిత్రానికి పెను నష్టంగా మారుతుంది. ఓటీటీ వేదిక లేకుండా ఆర్థిక సమస్యల్లో ఉన్న ఈ సినిమాకు థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు మరింత తగ్గిపోతాయి. ఫలితంగా సినిమా చాలా కాలం పాటు వెలుగు చూడకుండా పోయే ప్రమాదం ఉంది. ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయం నిలిచిపోతే నిర్మాతకు ఆర్థికంగా మరింత భారం పెరిగి సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. ఈ కీలక సమయంలో స్టూడియో గ్రీన్ సంస్థ వెంటనే ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని కోర్టు స్టే నుండి విముక్తి పొంది డిసెంబర్ 24 మధ్యాహ్నం సినిమాను విడుదల చేయాలని కార్తీ అభిమానులు సినీ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్నగారు వస్తారు సినిమా థియేటర్లలో విడుదలవుతుందా లేదా ఓటీటీ కాంట్రాక్ట్ రద్దుతో నిలిచిపోతుందా అనే ఉత్కంఠ ప్రస్తుతం టాలీవుడ్ కాలీవుడ్ వర్గాల్లో కొనసాగుతోంది. విశ్వక్ సేన్ కేవీ అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న ఫంకీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తొలుత ఫంకీ చిత్రాన్ని 2026 ఏప్రిల్లో వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ విడుదల తేదీని ముందుకు జరుపుతూ చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నారు. అంటే వ్యాలంటైన్స్ డే వీకెండ్ను ఒక రోజు ముందుగానే ఫంకీ నవ్వుల సందడితో ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఒక సినీ దర్శకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, అసాధారణమైన యాటిట్యూడ్తో ఆయన ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు. ఇక ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కాయదు లోహర్ తన అందం, నటనతో యువత దృష్టిని ఆకర్షించారు. తెరపై విశ్వక్ కాయదు జోడి చూడముచ్చటగా కనిపిస్తూ ఇప్పటికే యువ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం భీమ్ సిసిరోలియో అదనపు ఆకర్షణగా నిలవనున్నారు. టీజర్లో వినిపించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి సురేష్ సారంగం ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్ తాజాగా ప్రకటించారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ఎస్ఎస్పి బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రానికి విష్ణు విన్యాసం అనే టైటిల్ను ఖరారు చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన స్టైలిష్ యానిమేటెడ్ గ్లిమ్స్ ద్వారా ఈ టైటిల్ను రివీల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచింది. అర్బన్ సెటప్లో సాగిన ఈ యానిమేటెడ్ ఫుటేజ్లో కస్టమ్ పసుపు రంగు మోటార్ సైకిల్పై నగర వీధుల్లో దూసుకుపోతున్న శ్రీ విష్ణు ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఆకట్టుకున్నాడు.
విష్ణు విన్యాసం అనే టైటిల్ హీరో శ్రీ విష్ణు విచిత్రమైన ఆహ్లాదకరమైన తెరపై పాత్రకు అద్దం పట్టేలా ఉంది. ఆయన ట్రేడ్ మార్క్ హ్యూమర్ను హైలైట్ చేస్తూ టైటిల్ రివీల్కు నో బ్రేక్స్ జస్ట్ లాఫ్స్, బ్రేకు లేవ్ కేవలం నవ్వులే అనే క్యాచీ ట్యాగ్ లైన్ను జత చేయటం మరింత ఆకర్షణీయంగా ఉంది. చరిత్ర, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం అన్నీ అతని కోసమే కనుగొనబడ్డాయంటూ వినిపించిన ప్లేఫుల్ వాయిస్ ఓవర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. రతన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మొత్తం టైటిల్ వీడియోకు హాస్యాన్ని మరింత పెంచింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేమ, శాలిని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సాయి కృష్ణ బొబ్బ, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ యూనిక్ ఎంటర్టైనర్లో నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నవ్వులు పండించడానికి బారా తారాగణం ఉంది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న సెన్సేషనల్ సిరీస్లలో స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఈ సిరీస్ చివరి సీజన్ను మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గత నవంబర్లో వచ్చిన సీజన్ 5 తొలి భాగం పార్ట్ 1కు సంబంధించిన 4 ఎపిసోడ్స్కి ప్రేక్షకుల నుంచి ఊహించని మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సంచలన సిరీస్ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయా డేట్స్, ఆయా సమయాల్లో వదులుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సీజన్ 5 రెండో భాగం పార్ట్ 2 ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుందనేది కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ గ్లోబల్ రిలీజ్ టైంను అధికారికంగా ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్, యుఎస్లో అయితే ఈ చివరి భాగం డిసెంబర్ 25న సాయంత్రం 5 గంటలు, అలాగే 8 గంటల నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ టైమింగ్ ప్రకారం మన భారతదేశంలో ఈ సీజన్ పార్ట్ 2 డిసెంబర్ 26న తెల్లవారుజామున 6 గంటల 30 నిమిషాలకు స్ట్రీమ్ కానుంది. లాస్ట్ పార్ట్ కూడా ఇదే సమయంలో వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి 11 హోప్కిన్స్ అండ్ గ్యాంగ్ సాహసాలను చూడాలనుకునే వాళ్ళంతా ఈ తేదీ, సమయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆది పినిశెట్టి రంగస్థలంలో హీరోకి అన్నగా కనిపించి ఆకట్టుకున్న ఆది పినిశెట్టి డ్రైవ్ ట్రైలర్ రిలీజ్తో మరోసారి అటెన్షన్లోకి వచ్చాడు. హీరో ఇమేజ్ కోసం ఎదురు చూడకుండా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని కెరీర్ ఆయుధంగా మార్చుకున్న ఆది వరుసగా ఆసక్తికర ప్రాజెక్ట్స్తో ముందుకెళ్తున్నాడు. ఇటీవల విడుదలైన తమిళ హారర్ థ్రిల్లర్ శబ్దంలో నటించి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరకథ నాయనం 2లో ఫ్యాంటసీ కామెడీ జానర్లో కనిపించబోతున్నాడు. మరోవైపు అఖండ 2 తాండవంలో బాలకృష్ణకు ఆపోజిట్గా విలన్గా చేశాడు. ప్రొటోగనిస్ట్ అయినా యాంటోగనిస్ట్ అయినా పాత్ర బలంగా ఉంటే చాలు అన్న ఆది స్ట్రాటజీ ఇప్పుడు ఆయనకు వరుస అవకాశాలను తెచ్చిపెడుతోంది. కార్తికేయ RX100తో హీరోగా సక్సెస్ అందుకున్న కార్తికేయ ప్రస్తుతం ఒకవైపు హీరోగా, మరోవైపు పవర్ఫుల్ విలన్గా కెరీర్ను బ్యాలెన్స్ చేస్తూ సరైన బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. నాని నటించిన గ్యాంగ్ లీడర్లో విలన్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కార్తికేయ అజిత్ సినిమా వాలిమైలోనూ నెగటివ్ రోల్తో మెప్పించాడు. ఆ తర్వాత బెదుర్లంక 2012, బజే వాయువేగం లాంటి సినిమాల్లో హీరోగా తన రేంజ్ చూపించే ప్రయత్నం చేశాడు. పాత్ర ఏదైనా సరే పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్న కార్తికేయకి ఇప్పుడు కావాల్సింది మాస్ హిట్. హీరోగా అయినా విలన్గా అయినా కెరీర్ను టర్న్ చేసే ఒక్క స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి. సత్యదేవ్ బాలీవుడ్లో టాలెంటెడ్ ఆర్టిస్టుల జాబితాలో ముందుండే పేరు సత్యదేవ్.
చిన్న పాత్రతో పరిచయమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సత్యదేవ్ జ్యోతి లక్ష్మితో లైమ్ లైట్లోకి వచ్చాడు. హీరోగా బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు అతనికి మంచి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు మళ్ళీ హీరోగా కెరీర్ టర్న్ చేయాలనే లక్ష్యంతో వస్తున్న సినిమా రావు బహదూర్. వెంకటేష్ మహాదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గాడ్ ఫాదర్, కింగ్డమ్, జీబ్రా లాంటి కీలక అవకాశాలు అందుకుంటూనే మరోవైపు హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న సత్యదేవ్కు రావు బహదూర్ కెరీర్లో కీలక మలుపు అవుతుందేమో చూడాలి. నవీన్ చంద్ర అందాల రాక్షసితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఎక్కువ అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ ఏడాదిలోనే గేమ్ చేంజర్, బ్లైండ్ స్పాట్, 11, 28 degrees Celsius, షో టైమ్, మాస్ జాతర, కరాలి లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. ఇప్పటి వరకు ఆయనకంటూ ఒక స్ట్రాంగ్ పాత్ బ్రేకింగ్ మూవీ మాత్రం రాలేదు. టాలెంట్, పర్సనాలిటీ ఉన్న నటుడికి కావాల్సింది ఒక్కటే, కెరీర్ను మలుపు తిప్పే సినిమా.